నా బిడ్డ దొంగ కాదు. మీరు పొరపడుతున్నారేమో. ఇదిగో ఈ కొడుకు దొంగ కాకపోతే వాడి ఫోటో పుచ్చుకొని వెంటాడాల్సిన అవసరం మాకేమిటి? శామ్మి కాకపోతే పరిటాల వజ్రాలు దొంగిలించిందెవరు? నలందా మ్యూజియం వాచ్మెన్ ని హత్య చేసిందెవరు? మా కళ్ళలో కారం కొట్టి తప్పించుకొని తిరుగుతున్నదెవరు? నువ్వే శామ్మి. కాదు, నేను శ్యామ్ని కాదు. అడుగు, అతనే శ్యామ్. ఒకటే రూపు. అదే నా దురదృష్టం ఇన్స్పెక్టర్. ఈ దుర్మార్గుని పోలి ఉండటమేనా లేదు. నా పేరు గోపి, నేను భిక్షావాద. డబ్బు ఆశ పెట్టి తన స్థానంలో నన్నుండమని కోరాడు. నన్ను ఊపిలో ఇరికించాడు. ఇరుక్కున్న తర్వాత వీడు దొంగని హంతకుడని తెలిసింది. అప్పటి నుంచి ప్రతి క్షణం ఈ అడుసులోంచి బయటపడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ హత్య కూడా ఆ ప్రయత్నంలోని భాగమేనా? కాదు, నేను ఇతను హత్య చేయలేదు. నేను రూమ్ లోకి వచ్చేసరికి చచ్చిపడి ఉన్నాను. నేను నిర్దోషం ఇన్స్పెక్టర్ గారు. నువ్వే శ్యామ్. నేను శ్యామ్నా? అవును, నువ్వే గజ దొంగ శ్యామ్. నువ్వే డైమండ్ దొంగిలించావు. అమాయకుడైన రిక్షావాలని గోతులు తిప్పాడు. ఈ పని పూర్తి కాగానే వాడి పీడ వదిలించుకోవాలని వాడిని హత్య చేసి పాల్గొనడానికి సిద్ధమయ్యావు. శ్యామ్, ఈ దురదృష్టం కొద్ది మా చేతికి. నేను హంతకుడిని కాదు, నా మాట నమ్మండి. నేను నిర్దోషం ఇన్స్పెక్టర్ గారు, నిర్దోషం. శ్యామ్, అదేదో కోర్టులో రుజువు చేసుకో. కానిస్టేబుల్స్, అరెస్ట్.
ఇంట్లో శ్యామనే వారు ఎవరు లేరు బాబు. లేడా? ఇప్పుడే ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చాడు. ఇంట్లోకి ఎక్కడికి వెళ్తాడు? ఈ ఇంట్లో దొంగలుంటారు బాబు. వీడే శ్యామ్. శ్యామ్ కాదు బాబు, నా బిడ్డ గోపి. ఓహో, ఈ దొంగ నీ కొడుకన్నమాట. వీడి అసలు పేరు గోపి అన్నమాట. ఎక్కడ వాడిని ఎక్కడ దాచావో చెప్పు. ఏమిటి మీరంటున్నది? నా బిడ్డ దొంగ? వాడు మామూలు దొంగ కాదు, గజ దొంగ, హంతకుడు. అసంభవం. నా బిడ్డ దొంగ కాదు, మీరు పొరపడుతున్నారేమో. ఇదిగో నీ కొడుకు దొంగ కాకపోతే వాడి ఫోటో పుచ్చుకొని వెంటాడాల్సిన అవసరం మాకేమిటి? గోపి, నువ్వు దొంగవా, హంతకుడివా? ఇల్లంతా కనిపించాను సార్, ఎక్కడా కనిపించలేదు సార్. ఆల్ రైట్, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఫాలో మీ. గోపి, నువ్వు దొంగవా, హంతకుడివా? హంతకుడివా? పరువు ప్రతిష్టలకు నిలయమైన ఇంట్లో నీకు స్థానం లేదు. లేదు. గోపి, గోపి, అమ్మా, అమ్మా, అబద్ధాలాడే నోటుతో అమ్మాని పిలవడం సిగ్గులేదు. కాంట్రాక్ట్ సంపాదించామని అబద్ధాలాడు. గజి దొంగవయ్యా, హత్యలు చేసు దుర్మార్గుడా. గంజి తాగి బ్రతికేం కానీ ఏనాడు ఇలాంటి నీ చెప్పలేరు. ఆ పూటకి గతి లేని పరిస్థితుల్లో కూడా అంట్లుతో నీ మిషన్ కుట్టి నీకు చదువు చెప్పించానురా. నువ్వు బిఏ చదివింది దొంగతనం చేయడానిక, హత్యలు చేయడానిక? నువ్వెందుకు పుట్టావురా నా కడుపున? అమ్మా, అమ్మా, నేను నిర్దోషినమ్మా, నిర్దోషిని. ఇప్పుడు నేనున్న పరిస్థితిని ఆ భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడు. నేను ఏం చెప్పి నమ్మించగలనమ్మా నిన్ను? ఏం చెప్పి నమ్మించగలను? నువ్వు నమ్మించవలసిన అవసరం లేదు. పోలీసులే నీ ఫోటో చూపించి నమ్మించారు. నువ్వు హంతకుడివి, దొంగవి. నిన్ను వెంటాడుతున్నారు. నేడో రేపో పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, ఉరిదీస్తారు. ఆ కడుపు కోతుతూ కుమిలే కంటే ఆ దరిద్ర దశలో ఆకలి బాధతో చచ్చిపోయినా బాగుండేది. అమ్మా, దారిద్ర్యం పాపం కాదమ్మా, శాపం అమ్మా. అది ఆ శాపం నుండి విముక్తులం అవుదామని, తండ్రి నాటి ఐశ్వర్యం నీ కళ్ళకు చూపిద్దామని ప్రయత్నించానే కానీ ఇలా ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. అమ్మా, తెలిసి నేనే పాపం చేయలేదు, నా మాట నమ్మమ్మా. ఈ కళ్ళపల్లి మాటలు నమ్మను. నీ ముఖం నాకు చూపించు. అమ్మా, ఇదిగో నీ పాపిష్టి డబ్బు. నీ దొంగ ముఖం నాకు చూపించు. అమ్మా, 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 అమ్మా. ముందు నన్ను ఎక్కడైనా రాకు, పోలీసులు తరువుకు వస్తున్నారు. ఏం పర్వాలేదు, నీ లైలా దగ్గర ఉండదు. ఆ పోలీసులే కాదు, ఈ అమ్మబట్లు కూడా ఏమీ చేయలేదు. భయపడకు. థ్యాంక్ యూ. ఈ రాత్రంతా నా హృదయంలోనే దాక్కుంది. రా. సారీ. నా పిచ్చి శ్యామ్, కోటీశ్వర్లను కూడా వలసిన నా మనసు నిన్ను వలచింది. శ్యామ్, ఒక్క
ఒక్క మాట, ఆ వజ్రాలు తీసుకురా. మనిద్దరం పెళ్లి చేసుకుని ఏ దూర దేశాలకో వెళ్ళిపోదాం. ఉం? లైలా, దయచేసి ఆ వజ్రాల సంగతి నన్ను అడగొద్దు. నాకు తెలియదు. ఆ తర్వాత నేను ప్రేమించను లేను. ఏ ప్రేమించలేవా? సిక్క, ఇక్కడ మనిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. ఉం. ఈ అర్ధరాత్రి మనిద్దరి అనుభూతిని చూసి సిగ్గుపడాలి. రాశా ఝన్ 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 తెలుగు వన్